Hello children, welcome back to our 10th class mathematics class. AP SCERT వారు ఇచ్చినటువంటి మోడల్ పేపర్ మనం సాల్వ్ చేయడం స్టార్ట్ చేసాం కదా. మ్యాథమెటిక్స్ సెక్షన్ 1 కంప్లీట్ చేసాం. సెక్షన్ 2లోకి ఎంటర్ అయ్యాం. సెక్షన్ 2లో మనకి 8 క్వశ్చన్స్ ఉంటాయి. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 2 మార్క్స్. సో 16 మార్క్స్ ఈ సెక్షన్ అంతా. 13 నుంచి 20 వరకు ఉంటుంది. చాయిస్ లేదు. సో మంచి మార్కులు స్కోర్ చేయదలుచుకున్న వాళ్ళు కంప్లీట్గా మనం ప్రతి ప్రాబ్లమ్ని చేయాల్సి ఉంది. రైట్, చూద్దాం. 13th క్వశ్చన్ నుంచి మనం 20th క్వశ్చన్ వరకు చూద్దాం. సో మీరు ఏ క్వశ్చన్ అయితే మనం చూస్తున్నామో ఆ క్వశ్చన్ సంబంధించిన మోడల్డ్ క్వశ్చన్స్ కొన్ని అటు ఇటు 1-2 మీరు చూసుకుంటే ఆల్మోస్ట్ యూ గోయింగ్ టు గెట్ ఫ్రమ్ దేర్. మీరు ఖచ్చితంగా ఆ మోడల్లోనే రావడానికి ఎక్కువ అవకాశం ఉంది. దట్స్ వై వీ కాల్ దిస్ మోడల్ పేపర్. రైట్, సో 13th క్వశ్చన్ చూడండి. ద పాయింట్స్ 2, 3, 5 minus 1, 3 minus 2 are the vertices of a triangle. Find the centroid of the triangle. సో ఇక్కడ 3 vertices ఇచ్చారు, మనం centroid find out చేయాలి. ఎస్, ఐ థింక్ యువర్ మీకు centroid అనగానే మీకు కోఆర్డినేట్ జామెట్రీలో ఇది ఉంటుందని మీకు ఐడియా రావాలన్నమాట. చూడండి ఎలా మనకి ఇచ్చినటువంటి vertices ఏమేంటి, 2, 3, -5, -1, 3, -2. ఇవి ఒక ట్రయాంగిల్ యొక్క వర్టిసెస్ అంట. ఆ ట్రయాంగిల్ యొక్క సెంట్రాయిడ్ మనం చెప్పాలన్నమాట. మరి సెంట్రాయిడ్ మనం యూజ్ చేసే ఫార్ములా గుర్తొచ్చిందా మీకు? x1 + x2 + x3/3, y1 + y2 + y3/3. ఎస్, ఫార్ములా గుర్తు రావాలి. సెంట్రాయిడ్ ఫార్ములా ఖచ్చితంగా గుర్తుండాలి, ఎందుకంటే గ్యారంటీగా మనకు క్వశ్చన్ వస్తుంది. సో ఇవి ఫస్ట్ నెంబర్సే కదా, పెయిర్స్లో ఉన్న ఫస్ట్ నెంబర్సే x1, x2, x3 కదా, అవే కదా. మరి వీటిని మనం మార్క్ చేసుకుంటాం ఇలా, x1, x2, x3 అని. తర్వాత దీన్ని y1, y2, y3 అని మార్క్ చేసుకుని, సరే ఏదేమైనప్పటికీ ఫస్ట్ నెంబర్స్ అన్నీ మనం యాడ్ చేస్తాం. 2 + -5 + 3/3. ఓకే, కంగారులో by 2 వేసేసారు కాక. సెకండ్ y నెంబర్స్ చూడండి, ఆర్డినేట్స్ చూడండి. 3 + -1 + -2/3. సో 2 + 3 5, +5 -5 0 అవుతుంది, 0/3. అలాగే -1 -2 -3 అవుతుంది, -3 + 3 0 అవుతుంది, 0/3, 0/3. దట్ మీన్స్ 0, 0 అనమాట. సో ఇచ్చిన 3 పాయింట్స్తో ఏర్పడే ఆ ట్రయాంగిల్కి ఆరిజిన్ సెంట్రాయిడ్ అవుతుందన్నమాట. సో ఆ విధంగా మనం సెంట్రాయిడ్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇంపార్టెంట్ క్వశ్చన్. సెంట్రాయిడ్ సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్ని చేయండి, ఖచ్చితంగా అందులో నుంచి మనకు ఒక ప్రాబ్లం వస్తుంది. So it's quite clear for you now. 14th question. 2 concentric circles of radii 5 cm and 3 cm are drawn. 2 concentric circles గీసారట. Concentric circles. Find the length of the chord of larger circle which touches the smaller circle. ఓకే, ఫస్ట్ మనకి 2 కాన్సెంట్రిక్ సర్కిల్స్ ఉన్నాయని అర్థమవుతుంది. కాన్సెంట్రిక్ సర్కిల్స్ అంటే ఏంటి? ఎస్, సర్కిల్స్ విత్ సేమ్ సెంటర్. ఒకే సెంటర్ ఉన్నటువంటి సర్కిల్ని, సేమ్ సెంటర్ ఉండి డిఫరెంట్ రేడియస్ ఉన్నటువంటి సర్కిల్ని కాన్సెంట్రిక్ సర్కిల్ అంటారు. ఇది ఒక సర్కిల్, చిన్న సర్కిల్. అలా 3 సెంటీమీటర్స్ ఒక సర్కిల్ ఉందంట, 5 సెంటీమీటర్స్ ఒక సర్కిల్ ఉందంట. అలా ఓకే, మీరు చక్కగా సర్క్యులర్ ఉపయోగించి గీయచ్చు కదా, అందంగా వస్తుంది. అదే సెంటర్ నుంచి కొంచెం ఎక్స్టెండ్ చేస్తారు, లెగ్స్ ఎక్స్టెండ్ చేస్తే యూ గోయింగ్ టు గెట్ 1 more సర్కిల్. అలా ఎన్నైనా గీయగలరు మీరు. దోస్ ఆర్ ఆల్ నోన్ యాజ్ కాన్సెంట్రిక్ సర్కిల్స్. Just like ripples, right? When you drop a stone in the pond or lake, you see the ripples, right? Concentric ripples. In the same manner. ఇక్కడ ఒక లోపల ఉన్న సర్కిల్ ఏమో 3 cm రేడియస్, స్మాల్ సర్కిల్. బయట ఉన్న అవుటర్ సర్కిల్ ఏమో 5 cm రేడియస్. ఇప్పుడు ఇంకేముందంటే, ఫైండ్ ద లెంగ్త్ ఆఫ్ ద కార్డ్ ఆఫ్ లార్జర్ సర్కిల్. ఈ బయట ఉన్న సర్కిల్కి ఒక కార్డ్ గీసారంటే, ఇలా ఒక కార్డ్. యూనో కార్డ్ అంటే సర్కిల్ మీద ఏదైనా 2 పాయింట్స్ మనం ఇలా ప్లాట్ చేసి కలిపామనుకోండి, అది కార్డ్ అనమాట. ద లైన్ దట్ కనెక్ట్స్ ఎనీ 2 పాయింట్స్ ఇన్ ద సర్కిల్ నోన్ యాజ్ కార్డ్. ఈ బయట గీసిన బయట అవుటర్ సర్కిల్, బిగ్ సర్కిల్ గీసినటువంటి కార్డ్ లోపల సర్కిల్కి ట్యాంజెంట్ అవుతుందంట. ఇలా అనమాట, లోపల సర్కిల్ టచ్ చేస్తుంది అనమాట. ఇప్పుడు మన టాస్క్ ఏంటంటే, వీ నీడ్ టు ఫైండ్ ద లెంగ్త్ ఆఫ్ దిస్ పర్టికులర్ కార్డ్. ఆ కార్డ్ యొక్క లెంగ్త్ చెప్పాలి.
అయితే ఓకే, వీ హ్యావ్ ఎ ఫ్యూ డీటెయిల్స్ అబౌట్ దిస్. ఫస్ట్ మనం ఓకే ఇలా ఒకలా గీద్దాం. రేడియస్ కదా, అది లోపల సర్కిల్ రేడియస్ 3 సెంటీమీటర్స్ అని ఉంది. ఇలా సెంటర్ నుంచి అవుటర్ సర్కిల్ కనెక్ట్ చేద్దాం. అది అవుటర్ సర్కిల్ రేడియస్ అర్థమవుతుంది మనకి కదా, అది 5 సెంటీమీటర్స్. సో యూజింగ్ దీస్ డీటెయిల్స్, యూజింగ్ దీస్ ఇన్పుట్స్, వీ నీడ్ టు ఫైండ్ ద లెంగ్త్ ఆఫ్ దిస్ కార్డ్ ఏబి. ఏబి అని పేరు పెట్టుకుందాం, సెంటర్ ఓ అని పేరు పెట్టుకుందాం. ఎక్కడైతే ల్యాండ్ అయిందో ఓ నుంచి గీసినటువంటి పర్పెండిక్యులర్, ఇన్ఫ్యాక్ట్ పర్పెండిక్యులర్గా ఉంటుంది. మనకు పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ కనెక్ట్ చేస్తే పర్పెండిక్యులర్గానే ఉంటుంది. సో ఈ క్వశ్చన్లో ఉన్న డీటెయిల్స్ అన్నీ కూడా ఈ పిక్చర్లో రిఫ్లెక్ట్ అవుతున్నాయి అనమాట, ఈ డయాగ్రామ్లో, ఈ ఫిగర్లో రిఫ్లెక్ట్ అవుతున్నాయి అనమాట. దట్స్ ఫెయిర్లీ ఎనఫ్ బికాస్ వీఆర్ డీలింగ్ విత్ 2 మార్క్ క్వశ్చన్స్ ఎనీవే. సో కొంచెం పెద్దగా రాయాలంటే లెట్ ఓ బి ద సర్కిల్ విత్ 3 centimeters. OM is the radius, smaller circle, OA is the biggest, right? Likewise, you need to you can frame a few sentences based on that context. ఇక్కడ మనం ఈ బొమ్మ నుంచి మనం అబ్జర్వ్ చేస్తే ఓఏఎం రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అవుతుంది అని అర్థమవుతుంది నాకు. ఎస్, బొమ్మ నుంచి మనం డీటెయిల్స్ పికప్ చేసేసుకుందాం. ఓఏఎం రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఎలా అవుతుంది? ఎం రైట్ యాంగిల్ అవుతుంది కదా మరి. ఎందుకంటే మనం నేర్చుకున్నాం ఒక టాంజెంట్కి, అంటే ఏదైనా టాంజెంట్ ఉందనుకోండి, ఆ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ దగ్గర, పాయింట్ ఆఫ్ టచ్ వేర్ ఇట్ ఇస్ గెట్ టచింగ్ దట్ సర్కిల్, ఆ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ దగ్గర నుండి సెంటర్ గీసిన రేడియస్ ఆ టాంజెంట్కి పర్పెండిక్యులర్గా ఉంటుంది. కాబట్టి హియర్ ఓఎం ఏబి ఆర్ పర్పెండిక్యులర్. దేర్ ఫోర్ ఓఏఎం ఫ్రమ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్, ఫ్రమ్ ఓఏఎం రైట్ ట్రయాంగిల్ మనం అబ్జర్వ్ చేస్తే, ఎస్ ఇక్కడ మనకి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనగానే ఎస్ మనకి స్ట్రైక్ అయ్యేది ఏంటి ఇమీడియట్గా, వి రికలెక్ట్ అబౌట్ పైథాగరస్ థియరం. చూస్తాం కదా మనం. సో పైథాగరస్ థియరం ప్రకారం హైపోటెనస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ కదా, అంటే ఓఎం స్క్వేర్ ప్లస్ ఏఎం స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఓఏ స్క్వేర్ ఈ ట్రయాంగిల్ చూస్తే. సో ఐఎమ్ ట్రయింగ్ టు సీక్ ఏఎం నేను ఫైండ్ అవుట్ చేయడం ట్రై చేస్తున్నాను అనమాట. సో ఓఎం స్క్వేర్ అంటే అంత 3 స్క్వేర్, ఏఎం స్క్వేర్ మనకి లేదు, మనం అదే చూస్తున్నాం. ఓఏ స్క్వేర్ అంటే 5 స్క్వేర్. సో దీని నుంచి మనం చూస్తే ఏఎం స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 5 స్క్వేర్ మైనస్ 3 స్క్వేర్, దట్ మీన్స్ 25 మైనస్ 9, దట్ మీన్స్ 16. సో ఏఎం స్క్వేర్ 16 కాబట్టి ఆటోమేటిక్గా ఏఎం మనకి 4 సెంటీమీటర్స్ అని అర్థమవుతుంది. కాబట్టి ఇక్కడి నుంచి ఇక్కడ డిస్టెన్స్ 4 సెంటీమీటర్స్ అనమాట. సో ఇది కూడా 4 సెంటీమీటర్సే. సో ఏబి ఈజ్ ఈక్వల్ టు 2 టైమ్స్ ఏఎం చేసుకుంటే చాలు కదా. ఎందుకంటే మనం ఈ కన్స్ట్రక్షన్లోనే వీ హ్యావ్ సో మెనీ థింగ్స్, చాలా విషయాలు మనం అబ్జర్వ్ చేస్తున్నాం. ఒకటి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫామ్ అవుట్, ఇంకోటి ఏంటంటే ఎప్పుడైతే సెంటర్ నుంచి మనం ఇలాగ మనం గీసామో అది ఈ కార్డ్ని బైసెక్ట్ చేస్తుంది అనమాట. సెంటర్ నుంచి గీసేటటువంటి పర్పెండిక్యులర్ ఆ రేడియస్ కార్డ్ని, ఏ కార్డ్ని అయినా సరే ఏం చేస్తుంది చూడండి, సెంటర్ నుంచి గీస్తే మనం ఏ కార్డ్ గీసినా సరే మనం సెంటర్ నుంచి గీసినటువంటి ఆ లైన్ ఆ కార్డ్ని ఏం చేస్తుందంటే బైసెక్ట్ చేస్తాం, దానికి పర్పెండిక్యులర్గా గీసేది. సో ఆటోమేటిక్గా ఏబీ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, 2 4 8 సెంటీమీటర్స్ అవుతుంది అనమాట దీని లెంగ్త్. ఓకే, సో యూజింగ్ దీస్ ఇన్పుట్స్ యూ కెన్ ఫైండ్ ద ఆన్సర్. 15th క్వశ్చన్ చేద్దాం. ఇఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు log 3 to the base 2, if x is equal to log, should observe this, and y is equal to log 5 to the base 2, find log 15 to the base 2 అంటున్నారు. సో ఇక్కడ మనకి అబ్జర్వ్ చేస్తే ఎక్స్ ఏమో log 3 to the base 2 అట, log 3 అందాం షార్ట్కట్లో. ఎక్స్ log 3 అంటే ఎక్స్ అనమాట, y అంటే log 5 అనమాట, బేస్ 2 ఉంది అలాగ మర్చిపోకండి. సో మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటంటే log 15 ఏమవుతుంది అని అడుగుతున్నారు అనమాట. log 3x అయితే log 5y అయితే log 15 ఏమవుతుంది, XY లాంగ్వేజ్లో ఏమవుతుంది అని అడుగుతున్నారు అనమాట. చూడండి మనకి log 15ని మనం ఎక్స్పాండ్ చేద్దాం, log 3 5s అని రాద్దాం. log 3 5s, మరి log 3 5s to the base 2 of course. సో log 3 plus log 5 to the base 2 to the base 2 అంతే కదా. log 3 into 5 log 3 plus log 5 అని రాసుకోవచ్చు కదా. వీ హ్యావ్ ఎ ఫార్ములా, వీ హ్యావ్ దోస్ ప్రిన్సిపల్స్ కదా, లాగరిథమిక్ రూల్స్ ఉంటాయి కదా మనకి నేర్చుకుంటాం కదా. log xy అని కనబడిందంటే మనం log x plus log y అని రాసుకోవచ్చు కదా. సో ప్రొడక్ట్ని మనం ఇలా సమ్ కింద సపరేట్ చేసుకోవచ్చు కదా. సో దాన్ని బేస్ చేసుకుని log 3 5s అంటే log 3 plus log 5 అనమాట. log 3 to the base 2 అంటే ఏంటి మరి, ఇక్కడ మనం x ఉపయోగించుకోవచ్చు అనమాట. మనం ఇదంటే x రాసుకోవచ్చు అనమాట దానికి. సో దాని ప్లేస్లో x రాద్దాం. ఈ సెకండ్ log 5 to the base 2 అంటే y రాసుకోవచ్చు అనమాట, x plus y అంతే ఆన్సర్. log 15 ఎంత అవుతుందంటే x plus y అవుతుంది అనమాట. ఇది కనుక x, ఇది కనుక y అయితే.
సో చాలా జాగ్రత్తగా రాయండి, మీరు చాలా చక్కగా రాయగలుగుతారు. లాగరిథమ్స్ నుంచి కూడా క్వశ్చన్స్ వస్తాయి. జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయండి. డోంట్ స్కిప్ ఎనీ క్వశ్చన్. దోస్ హూ విష్ టు గెట్ గుడ్ స్కోర్, మీరు ప్రతి క్వశ్చన్ చేయడానికి ప్రయత్నించండి. యూ హ్యావ్ ఎనఫ్ టైమ్. Right, 16th question. Check whether the equations 2x plus 3y is equal to 1 and 3x minus y is equal to 7 have unique solution, infinitely many solutions, or no solution. Yes, here we were very familiar with these things కదా. మనం చేసాం, pair of linear equationsలో చేస్తాం. రెండు pair of equations తీసుకున్నప్పుడు 2 వేరియబుల్స్లో మనకి 3 రకాలైనటువంటి కన్క్లూషన్స్ రావడానికి అవకాశం ఉంది. అయితే యూనిక్ సొల్యూషన్ అన్న ఉంటుంది, లేకపోతే నో సొల్యూషన్ అన్న ఉంటుంది, లేదా ఇన్ఫైనిట్లీ మెనీ సొల్యూషన్స్ అన్న ఉంటాయి. బై వాట్ వీ ఎస్టాబ్లిష్ దీస్, మనం ఎలా మరి ఇట్లన్నీ కన్ఫర్మ్ చేస్తాం? రైట్, మనం A1/A2, B1/B2, C1/C2 టెస్ట్ చేస్తాం అనమాట. సో ఇది మర్చిపోకూడదు మీరు, A1/A2, B1/B2, C1/C2 టెస్ట్ మర్చిపోకూడదు. ఎందుకంటే గ్యారంటీగా ఆ జోన్లోంచి మనకు క్వశ్చన్ వస్తుంది, నో డౌట్. సో అలా మనం చక్కగా కాన్ఫిడెంట్గా ప్రిపేర్ అవ్వచ్చు అనమాట. ఎస్, నాకు ఈ ఏరియా నుంచి క్వశ్చన్ వస్తుంది కాబట్టి ఎలా ఆన్సర్ చేయాలో తెలుసుకోవాలి. మించి అన్నీ ఒకలాగా ఉంటాయి కాబట్టి. సో ఇక్కడ A1, ఇక్కడ ఎక్స్కు ఉన్నటువంటి కోఎఫిషియెంట్స్ ఉన్నాయి చూసారా, అది A1 అనమాట, ఇది B1 అనమాట, ఇది C1 అనమాట. ఫస్ట్ ఈక్వేషన్ కాబట్టి 1 1 1 అని ఉపయోగిస్తాం. సెకండ్ ఈక్వేషన్లో ఉన్నాయి చూసారా, ఈ ఎక్స్ ముందున్నది A2 అనమాట. మరి వై ముందు ఏముంది? వై ముందు మనకి ఏం కనిపించట్లేదే, వై ముందు కూడా 1 ఉన్నట్టు అనమాట. అది మనకి B2 అనమాట. -1 ఇస్ B2 అండ్ దిస్ ఇస్ C2. ఫస్ట్ ఈక్వేషన్లు అన్నీ 1లో, సెకండ్ ఈక్వేషన్లు అన్నీ 2లో అనమాట. సో వాటిలన్నింటినీ మనం రాసుకుంటాం ఇలా, A1 2 అని, B1 3 అని, C1 1 అని రాస్తాం, A2 3 అని, B2 -1 అని, C2 7 అని రాస్తాం. ఇప్పుడు మనం టెస్ట్ చేస్తాం, A1/A2 ఈజ్ ఈక్వల్ టు, అంటే A1/A2 అంటే మీరు డైరెక్ట్గా చూసేసి ఇలాగ 2/3 అనమాట. తర్వాత B1/B2 చూస్తాం. B1/B2 ఏంటి, 3/-1 అనమాట, 3/-1. C1/C2 చూస్తాం, C1/C2 1/7. ఎప్పుడైతే A1/A2 ఈజ్ నాట్ ఈక్వల్ టు B1/B2 వచ్చిందో, అంటే ఈ రెండు వేరువేరుగా వచ్చినాయిగా, అప్పుడు అలాంటి సిస్టమ్కి యూనిక్ సొల్యూషన్ ఉంటుంది, ఒకే ఒక సొల్యూషన్ ఉంటుంది అని మనం కన్క్లూడ్ చేస్తాం అనమాట. దేర్ ఫోర్ గివెన్ సిస్టమ్ హ్యాస్ యూనిక్ సొల్యూషన్ అని రాస్తాం అనమాట. సొల్యూషన్ ఉంటే వాటిని ఏమని పిలిచాం మనం, ఈక్వేషన్స్ని కన్సిస్టెంట్ ఈక్వేషన్స్ అని పిలిచాం. కాబట్టి ఇలా అడగచ్చు, ఆర్ దే కన్సిస్టెంట్ ఈక్వేషన్స్ ఆర్ ఇన్కన్సిస్టెంట్ ఈక్వేషన్స్? సో యూనిక్ సొల్యూషన్ కాబట్టి కన్సిస్టెంట్ ఈక్వేషన్స్ అని రాస్తాం అనమాట. మెనీ సొల్యూషన్స్ ఉన్నా అది కన్సిస్టెంట్ ఈక్వేషన్స్. మొత్తం మీద సొల్యూషన్ ఉంటే కన్సిస్టెంట్ ఈక్వేషన్, నో సొల్యూషన్ అయితే ఇన్కన్సిస్టెంట్ ఈక్వేషన్స్ అనమాట. అవి ఏ విధమైన ఆన్సర్ ఉండదు అనమాట అటువంటి వాటికి, ఇన్కన్సిస్టెంట్ ఈక్వేషన్స్కి. గ్రాఫ్ విషయంకి వస్తే ఏమని కన్క్లూడ్ చేస్తాం అనమాట, ఓకే యూనిక్ సొల్యూషన్ ఉంటే ఇంటర్సెక్టింగ్ లైన్స్ అని రిప్రజెంట్ చేస్తుంది. తర్వాత కోయిన్సైడింగ్ లైన్స్ అంటే డిపెండెంట్ ఈక్వేషన్స్ అంటారు. ఇప్పుడు మెనీ సొల్యూషన్స్ ఉన్నప్పుడు ఒక దాని మీద ఒకటి వస్తుంది, ఓవర్లాపింగ్ లైన్స్ వస్తాయి అనమాట. కోయిన్సిడెంట్ లైన్స్ గ్రాఫ్ మీద, ఒక లైన్ మీద ఇంకో లైన్ వచ్చేస్తుంది అనమాట గ్రాఫ్ గీసినప్పుడు. ఇన్ఫినిట్లీ మెనీ సొల్యూషన్స్. నో సొల్యూషన్స్ అంటే ప్యారలల్ లైన్స్ వస్తాయి. సో ఆ జోన్లో ఉన్నటువంటి క్వశ్చన్స్ అన్నీ కూడా మీరు అవన్నీ కూడా జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. అక్కడి నుంచి గ్యారంటీగా మనకి ఒక క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంది. రైట్, నౌ లెట్ మీ టేక్ యూ టు నెక్స్ట్ క్వశ్చన్, దట్ ఈస్ 17th వన్ చూడండి. ఫైండ్ ద అర్థమెటిక్ మీన్ ఆఫ్ ద డేటా. ఈ డేటాకి అర్థమెటిక్ మీన్ ఫైండ్ అవుట్ చేయాలంట. ఓకే, ఇట్స్ ప్రతి సింపుల్ క్వశ్చన్, మన చిన్నప్పటి నుంచి తెలుసు. అర్థమెటిక్ మీన్ ఎక్స్ బార్, షార్ట్కట్లో ఎక్స్ బార్ అని రాసేస్తాం కదా. మీన్ ఈక్వల్ టు సిగ్మా xi బై, యూ కెన్ యూస్ క్యాపిటల్ ఆర్ స్మాల్ లెటర్, నో ప్రాబ్లం. n అంటే సమ్ ఆఫ్ ద అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అనమాట ఆ ఫార్ములా. దాన్ని షార్ట్కట్లో కోడ్ భాషలో రాసేస్తాను అనమాట. సమ్ ఆఫ్ ద అబ్జర్వేషన్స్ అంటే ఇక్కడ ఉన్న అన్ని వాటి టోటల్ అనమాట. దట్ ఈస్ 5 + 6 + 9 + 10 + 6 + 6 + 7 బై ఎన్ని ఉన్నాయి చూడండి, 1 2 3 4 5 6 7 ఉన్నాయి. సో 11 28 30 36 40 49/7. సో 7 7s కదా, 7 అనమాట. సో ఇక్కడున్న డేటా, ఇచ్చిన డేటా యొక్క అర్థమెటిక్ మీన్ 7 అనమాట. So yes, you know that very well, pretty well, right? Let me move to 18th one. 18th one చూడండి, 2 dice, okay, one red and one yellow are thrown at same time.
write down the possible outcomes that the sum of the two numbers appearing on the top of the dice is 8. Yes, రెండు డైస్ రోల్ చేస్తున్నారు. You know dice pretty well, right? When you play with these things, right? సో డైస్ విసురుతున్నారు రెండు. యూనో డాట్స్ ఉంటాయని తెలుసు మీకు. ఇప్పుడు ఈ రెండుని ఇలా విసిరినప్పుడు వాటి మీద మనకి పడేటటువంటి ఫైన్ మనం చూసేది అనమాట, మనం అబ్జర్వ్ చేసేది పడేటప్పుడు టోటల్ 8 అవ్వడానికి ఎన్ని పాసిబుల్ అవుట్కమ్స్ ఉన్నాయని అడుగుతున్నారు అనమాట. ఎస్, యూ కెన్ హ్యావ్ 2 6, అదొక పాసిబుల్ అవుట్కమ్. దీని మీద 2, దీని మీద 6 పడవచ్చు. యూ కెన్ హ్యావ్ 3 5, యూ కెన్ హ్యావ్ 4 4, and then you go back again. You can have 5 3 and you can have 6 2. అంతే కదా, అవి పడినప్పుడు మాత్రమే టోటల్ ఫేసెస్ మీద 8 అవుతుంది అనమాట. సో దీస్ ఆర్ ద పాసిబుల్ అవుట్కమ్స్. అక్కడతో ఆన్సర్ అయిపోయింది. ఇంకా మనం కొంచెం ఎక్స్టెండ్ చేస్తే నెంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్ 1 2 3 4 5. పాసిబుల్ అవుట్కమ్స్ ఎన్ని 5 ఉన్నాయన్నమాట. లేకపోతే ఫేవరబుల్ అవుట్కమ్స్ మనకి 8 అవ్వడానికి ఫేవరబుల్ 5 ఉన్నాయన్నమాట. సో వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ 8 అండ్ ద both faces when we add them? ప్రాబబిలిటీ అడిగారు అనుకున్నప్పుడు మనకి టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ కావాలి. టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఎన్ని? when we throw 2 dice, 2 dice ఇచ్చిన టోటల్ అవుట్కమ్స్ ఎన్ని? 6 into 6 అనమాట, 36 టోటల్ వస్తాయి. 36 కాంబినేషన్స్ వస్తాయి అనమాట. మీకు తెలిసే ఉంటుంది, చెప్పి ఉంటారు ఈ పాటికి. సో అవుట్ ఆఫ్ దీస్ 36, those are favorable to our requirement are 1 2 3 4 5, 5 by 36 అని రాసి ఉండేవాళ్ళం. ఒకవేళ వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ 8 ఆన్ దేర్ ఫేసెస్, టోటల్ 8 ఆన్ దేర్ ఫేసెస్ అంటే ఇలా రాసి ఉండేవాళ్ళం అనమాట. బట్ ఎనీవే ద క్వశ్చన్ ఈజ్ రిస్ట్రిక్టెడ్ టు a few things. Write possible outcomes. So these are the possible outcomes. Right, then let's go for 19th one. Draw the Venn diagram of A minus B where A and B are non-empty sets. Venn diagrams, yes, ఇది కూడా మనకి ఇంపార్టెంట్ ఏరియా. వెన్ డయాగ్రామ్స్ కూడా ఇవ్వడానికి ఛాన్స్ ఉంది. పేపర్ సింపుల్గా ఉంటుంది. సింపుల్గా ఉండడం అంటే ఇన్ ద సెన్స్, ఓకే వెన్ డయాగ్రామ్స్ వస్తాయంటే అలా వచ్చేస్తాయి అనమాట. కాబట్టి మీరు ఆ ఏరియాని తప్పనిసరిగా ప్రాక్టీస్ చేయాలి. ఏ బీలు నాన్ ఎంప్టీ సెట్స్ అయితే ఏ మైనస్ బీకి ఏమంటారు? ఎస్, మనకు తెలుసు బాగా. ఒక సర్కిల్ గీస్తాం, ఇంకొక సర్కిల్ గీస్తాం, ఇలాగ వాటికి ఏబి అని పేరు పెడతాం. ఇలాగా పాసిబిలీ రైట్ డ్రా రెక్టాంగిల్ ఆల్సో, మర్చిపోద్దు, యూనివర్సల్ సెట్ అనమాట. యూ అని పెట్టండి, మ్యూ. ఓకే, నౌ ఏ మైనస్ బి అంటే ఏంటనమాట? ఈ పోర్షన్ అనమాట. దిస్ ఈజ్ ద పోర్షన్ డినోటింగ్ ఏ మైనస్ బి పోర్షన్. సో ఏ మైనస్ బి అంటే ఇది చూడండి అని అర్థం కోసం మనం ఇలా షేడ్ చేయాలి. ఇలా ఈ పార్ట్ చూడండి. ఇదంతా ఏలోంచి బి తీసేసిన పోర్షన్ అనమాట. ఇదంతా కూడా ఏలోంచి బి తీసేసిన పోర్షన్ అనమాట. ఎస్, బి యొక్క జోన్ని మనం రిమూవ్ చేసేసామని అర్థం అనమాట. సో అలా వేస్తాం, తెలుస్తుంది మీకు. బి మైనస్ ఏ అంటే మనం సేమ్ అలాగే ఉంచుతాం. సేమ్ అలాగే ఉంచి ఇటువైపు మనం షేడ్ చేస్తాం బి మైనస్ ఏ అంటే. ఒకవేళ ఏ మైనస్ బి యూనియన్ బి మైనస్ ఏ చేయమన్నారు అనుకోండి, ఎస్, దేర్ కుడ్ బి. ఏ మైనస్ బి యూనియన్ బి మైనస్ ఏ చేయమన్నారు అనుకోండి, అప్పుడు మనం రెండు క్లబ్ చేసేస్తాం, మర్జ్ చేసేస్తాం అనమాట. ఇలా వేస్తాం బి అని, ఇలా వేసి సో వీ గోయింగ్ టు డ్రా రెక్టాంగిల్. నౌ this is the portion what we are looking for. This is A minus B union B minus A. అంటే A minus Bని B minus Aని కలిపామన్నమాట మనం. సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్, లాస్ట్ క్వశ్చన్ ఇన్ దిస్ సెక్షన్. ద వికెట్స్ టేకెన్ బై అ బౌలర్ ఇన్ 10 క్రికెట్ మ్యాచెస్ ఆర్ యాజ్ ఫాలోస్. ఇంకో ఇక్కడ ఇలాగా 10 క్రికెట్ మ్యాచ్లో తీసిన వికెట్స్ అంట. ఫైండ్ ద మోడ్ ఆఫ్ ద డేటా. ఎస్, దిస్ ఈజ్ ఆల్సో ప్రెటీ సింపుల్ యాజ్ ద మీన్ ఈస్. మీన్ ఎలా అయితే ఉంది ఇది కూడా అలాంటిదే. మోడ్ ఏంటంటే ద మోస్ట్ రిపీటెడ్ ఆర్ ద మోస్ట్ ఫ్రీక్వెంట్ అబ్జర్వేషన్నే మోడ్ అంటారు. అది రాయాలన్నమాట మీరు చక్కగా. మోస్ట్ 2 మార్క్స్ కదా మరి. మోస్ట్ ఫ్రీక్వెంట్ అబ్జర్వేషన్ ఈజ్ మోడ్ అంటే రాస్తే స్ట్రాంగ్ ఉంటుంది, రాయాల్సిన అవసరం లేదు. ఈజ్ మోడ్. మరి ఇందులో ఏది ఎక్కువసార్లు రిపీట్ అయింది? అందుకని మనం ఫస్ట్ నుంచి ఆర్డర్లో పెట్టేసుకుంటాం. గివెన్ డాటా ఏంటి? 0 ఒకటే ఉంది, 1 ఒకటే ఉంది, 2 మాత్రం చూడండి 1 2 3 ఉన్నాయి. 2లు కొట్టేసండి. అవి మీరు ఏదైతే రాసేసారో అవి కొట్టేసుకోండి. ఇలా 0 అయిపోయింది, 1 అయిపోయింది, 2 అయిపోయింది, 3 ఉన్నాయి, 3 2 ఉన్నాయి, 3 2 ఉన్నాయి. అండ్ దెన్ యూ హ్యావ్ 4 5 6 4 5 6. నౌ యూ నోటీస్ దట్ 3 occurred more number of times. So the mode is equal to 2 అనమాట. Mode of the given data is 2. That means 2 is repeating more number of times.
సో అలా సెక్షన్ 2 కూడా మీరు చక్కగా అటెంప్ట్ చేయొచ్చు. సెక్షన్ 3 చేద్దాం నెక్స్ట్ ఎపిసోడ్లో. సో కీప్ ప్రాక్టీసింగ్.